వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. బోయిన్పల్లి మండలం కొదురుపాక నందు 3వ కూడలి చౌరస్తా యందు రౌండ్ ఆఫ్ బర్డ్. గత ప్రభుత్వం రౌండ్ ఆఫ్ బర్డ్ నిర్మాణం పూర్తి స్థాయిలో సుందరీకరణ చేయకపోవడం వల్ల మధ్యలోనే వదిలేసి చేతులు దులుపుకుంది. నిర్మాణం చేయడం వల్ల వేములవాడ నుంచి కరీంనగర్కు వెళ్లే పెద్ద రహదారి వాహనదారులకు సరైన స్థితిలో నిర్మించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు చేపట్టాలని సిపిఎం పార్టీ మీడియాకు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్ హెచ్చరించారు. మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా లింగాపురం గుత్తికోయగూడెంలో ఎస్ఐ తాజుద్దీన్ విస్తృతంగా సోదాలు నిర్వహించారు. తమ గూడాలలోకి అపరిచిత వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం గిరిజనుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం కొండనాగుల బాణాల ఎస్టీ వసతి గృహాలను కేవీపీఎస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, ప్రశ్నిస్తే వార్డుల్లో దురుసుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. నిబంధనలు పాటించని వార్డన్లను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. చేగుంట మండలం చిట్టోజీపల్లి గ్రామంలో రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. 266/1 సర్వే నెంబర్లు గత కొంతకాలంగా రైతులకు ప్రభుత్వం సీలింగ్ యాక్ట్ ప్రకారం పట్టాలు పంపిణీ చేసిందని, అయితే ఈ మధ్య దేవాదాయ శాఖ వారు భూదాన్ సీలింగ్ భూమిని ఇబ్రహీంపూర్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంకు రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సిపిఎం నాయకులు ఆరోపించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడి ప్రాజెక్ట్ నిర్మించేలా కృషి చేసిన ఘనత సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుదేనని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంగా సత్యనారాయణ పేర్కొన్నారు. కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడతామని ప్రభుత్వం ప్రకటించడం సంతోషకరమన్నారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పలు ప్రాంతాలలోని రోడ్లకు ఇరువైపులా సరైన డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో వర్షం కురిసిన ప్రతిసారి రోడ్లన్నీ జలమయంగా మారుతున్నాయని, దీంతో ఈ రోడ్డు గుండా ప్రయాణించే బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి విషయంపై తగు చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి రాత్రి 1 గంట వరకు నేను ఎక్కడ ఉన్నా నా దగ్గరకు వచ్చి సమస్యలను చెప్పుకునే హక్కు ప్రజలకు ఉందని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రతిరోజు ఒక మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారులతో కలిసి రాజకీయాలకు అతీతంగా అక్కడనే పరిష్కారం కోసం ప్రణాళిక ప్రకారం పనిచేస్తామన్నారు. ఆషాఢ మాసం బోనాల పండుగను పురస్కరించుకొని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ రామ్నగర్లోని తన నివాసంలో బోనాల వేడుకలను నిర్వహించారు. వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కోదాడ వాసవి భవన్లో ప్రధాని మంత్రి మోడీ మన్ కీ బాత్ లైవ్ కార్యక్రమం కోదాడ బీజేపీ నాయకులు జల్లా జనార్దన్ ఆధ్వర్యంలో వీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మన్ కీ బాత్ సూర్యాపేట జిల్లా కన్వీనర్ వంగవీటి శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మునగాల శ్రీనివాస్, వంగాల పిచ్చయ్య, చల్లా వెంకటేశ్వర్లు, చల్లా వినాయకరావు, గజ్జి రామమూర్తి, చీదెల్ల సతీష్, కోదుమూరి రామకృష్ణ ఉన్నారు. కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ దండే విఠల్ పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణ ప్రదేశాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రాణహిత పుష్కర ఘాట్ వద్ద స్థానిక నాయకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.